ఒకప్పుడు అష్టవక్రుడు అనే ఒక ఋషి తన శరీరంలో 8 వైకల్యాలను కలిగి ఉండేవాడు. అయితే ఒకరోజు స్వర్గలోకంలో ఉండే అప్సరసలు అష్టవక్రుడి రూపాన్ని చూసి ఎగతాళి చేశారు. దాంతో ఆ ఋషికి వారిపై కోపం వచ్చి అందవిహీనులుగా మారిపోవాలని శపించాడు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న దేవతల రాజైన ఇంద్రుడు అష్టవక్రుని వద్దకు వచ్చి అప్సరసల యొక్క శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకున్నాడు. దానికి ఆ ఋషి అంగీకరించి, తప్పక చేస్తాను, కానీ దేవేంద్ర, నీవు మొదటిగా నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని అన్నాడు. దానికి ఇంద్రుడు ఒప్పుకున్నాడు. అప్పుడు అష్టవక్రుడు, ఓ దేవేంద్ర, తపస్సు యొక్క శక్తి గొప్పదా, జ్ఞానం యొక్క శక్తి గొప్పదా, కర్మ యొక్క శక్తి గొప్పదా, క్రియ యొక్క శక్తి గొప్పదా అని ప్రశ్నించాడు. దానికి ఇంద్రుడు సమాధానమిస్తూ, మునివర్య, మీరు చెప్పినవన్నీ గొప్పవే, కానీ అన్నింటిలోకి క్రియ యొక్క శక్తి గొప్పది. ఎందుకంటే చర్య అనేది జరగకపోతే అంతా శూన్యమే కదా అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానానికి ఋషి సంతోషించి అప్సరసలను శాపం నుంచి విడిపించడమే కాకుండా అతని వైకల్యాలను నయం చేయమని ఇంద్రుని వరం కోసం కూడా అడిగాడు. అలా అతను సాధారణ మనిషిగా మారాడు.